రాను రాను మహిళలపై మృగాల అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా భార్య శృంగారానికి ఒప్పుకోకపోవడంతో రెచ్చిపోయిన భర్త ఆమెకు నిప్పు పెట్టాడు. ముంబైలో వెలుగు చూసిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. భార్య తన కోరిక తీర్చలేదన్న కోపంలో రెచ్చిపోయిన ఆ భర్త ఆమె ఒంటికి నిప్పు పెట్టాడు. చెంబూరు ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బాధితురాలు పని మనిషిగా చేస్తుంది. తనకు ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో భర్త దినేష్ అహ్వాద్ కోరికను నిరాకరించింది. దీనితో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కోపంలో ఆమె తన ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. ఆమె అగ్గిపుల్ల వెలిగించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఈలోపు దినేష్ దారుణానికి తెగబడ్డాడు. గ్యాస్ స్టవ్తో ఓ కాగితాన్ని వెలిగించి ఆమెపై విసిరేశాడు. ఒక్కసారిగా అగ్నికీలలో ఎగిసిపడడంతో మంటల్లో చిక్కుకున్న ఆమె తీవ్ర గాయాల పాలైంది. బాధితురాలని స్థానిక ఆసుపత్రిలో చర్చించినట్టు పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు దినేష్పై హత్యాయత్నం, ఇతర నేరాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా అచ్చం ఇలానే యూపీలో ఇటీవల వెలుగు చూసిన మరో ఘటనలో ఓ యువతి పెళ్లిన 4 నెలలకే ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త, మామ, మరదలే కారణమని ఓ వీడియో కూడా రికార్డు చేసి బలవన్మరణానికి పాల్పడింది. మొరాదాబాద్లోని ఈ ఘటన జరిగింది. గర్భస్రావం అయ్యాక తనకు అత్తింటి ఆరలు ఎక్కువైపోయాయని ఆమె వీడియోలో తెలిపింది. మామ, మరదలు తనను వేధిస్తున్నా భర్త పట్టించుకోలేదని పేర్కొంది. నువ్వెందుకు చాబువు అంటూ తననే తిట్టిపోశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఆత్మహత్య శరణ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్నీరు మున్నీరైంది. తన చావుకు భర్త కూడా బాధ్యుడే అని తేల్చి చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.